ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. అందరు బాగున్నారు కదా? ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ఈ ఉదయకాల సమయంలో అందరికీ ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించునుగాక. ప్రతి ఉదయం మీ అందరి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాము. మరి మీరు ఎన్నో సాక్ష్యాలు మీరు మాకు పంపిస్తూ ఉన్నారు. మరి కామెంట్స్ రూపంలో కావచ్చు, లేదా ఫోన్ కాల్స్లో కావచ్చు. మరి మీరు చెప్తున్న సాక్ష్యాలను బట్టి మేము ఎంతగానో ప్రభుని స్తుతిస్తున్నాం. ఎస్, ప్రభు ఖచ్చితంగా కార్యాలు చేసే దేవుడు అండి. మరి ఇలా ఒకరినొకరు బలపరుచుకోవడం, ప్రార్థించడం ఎంతో ప్రాముఖ్యమైంది. ప్రతిరోజు ఇలానే బలంగా ముందుకు సాగుదాం. మరి ఇంకెందుకు ఆలస్యం? ఈ ఉదయం అద్భుతమైన రీతిలో పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడుతున్న తన ప్రత్యేకింపబడిన మాటలు యెషయా గ్రంథం 30వ అధ్యాయం 19వ వచనం. ఆయన నీ మాట వినగానే నీకు ఉత్తరం ఇచ్చును. ప్రైజ్ ది లార్డ్ అండి. చాలా అద్భుతకరమైన మాటలు కదా? అవునండి, ఆయన మన మాట వినగానే మనకు ఉత్తరం ఇచ్చే దేవుడై ఉన్నారు. ఈ ఉదయకాల సమయంలో మరి ఈ మాటల ద్వారా ఎంతమందికి సంతోషం కలుగుతుందండి. చూడండి, దేవుడు మన మొరను వినే దేవుడు కదా. మనం ఏదైతే తనతో మాట్లాడుతున్నామో ఆ మాటలు మరి అంగీకరించే దేవుడై ఉన్నారు. ఈ ఉదయకాల సమయంలో ఎస్, నువ్వు ఏదైతే ప్రార్థిస్తున్నావో, దేవునితో ఏదైతే మాట్లాడుతున్నావో వాటి విషయంలో ప్రభు నీ మాటలన్నిటినీ మరి వినే దేవుడై ఉన్నారు. నువ్వు మాట్లాడగానే ఆయన నిన్ను నీ మాటల్ని వినే దేవుడై ఉన్నారు. ఈ ఉదయకాల సమయంలో నువ్వు అనుకుంటున్నావు, నీ పరిస్థితుల్ని బట్టి నేను ప్రార్థించాను కదా, నేను దేవునితో చక్కని బంధాన్ని కలిగి ఉన్నాను కదా, లేకపోతే నేను అద్భుతమైన రీతిలో దేవుని మాటల చొప్పున బ్రతుకుతున్నాను కదా అని ఏదైతే మాట్లాడుతున్నారో ఆ మాటల ప్రకారమే నా జీవితం ముందుకు సాగుతుంది. ఆయన ఏంటి పరిస్థితులు, ఏంటి శోధనలు, ఏంటి భయంకరమైన పోరాటాలని అనుకుంటూ ఉన్నారా? లేదండి. చూడండి, ఆయన నీ మాట వినగానే నీకు ఉత్తరం ఇచ్చే దేవుడు. ఆమె పరిస్థితులు మనల్ని ఎంతగానో భయపెడుతూ ఉంటాయి కదండి. పరిస్థితులు మనల్ని ఎంతగానో ఆందోళనకు గురి చేస్తూ ఉంటాయి. అనుకుంటుంటాం దేవుడు చూడట్లేదేమో, వినట్లేదేమో అని. లేదండి, ఆయన ఖచ్చితంగా వినే దేవుడై ఉన్నారు. నీవు కనుక ఆయనతో మాట్లాడి దీన మనసు కలిగి నీకున్న బాధను వ్యక్తపరుస్తూ నువ్వు దీన మనస్సుతో మొరపెట్టినప్పుడు ఆయన ఖచ్చితంగా వినే దేవుడై ఉన్నారు. చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే, పరిస్థితులు తారుమారైనప్పుడు, అనగా పరిస్థితులు అనుకూలంగా లేకపోతే, మనం అనుకున్నది అనుకున్నట్లుగా జరగకపోతే, అనుకున్న సమయంలో ఆ కార్యాలు ఏవైతే మనము ఆశ పెట్టుకున్నామో అవి మనం చూడలేకపోతే మనం దేవుణ్ణి వదిలిపెడుతూ ఉంటాం కదండి. అస్సలు దేవునికి దూరంగా ఉంటూ ఉంటాం. నోరు తెరచి ప్రార్థన చేయము, నోరు తెరచి దేవుణ్ణి అడగము. అన్ని విషయాల్లో దేవునికి దూరం అయిపోతూ ఉంటాం. కానీ ఎవరైతే మొరపెడతారో, ఎవరైతే మాట్లాడతారో వారు మాట్లాడగానే ఆయన ఉత్తరం ఇచ్చే దేవుడై ఉన్నారు. అనగా చూడండి, మనము ఏ పరిస్థితిలో ఉన్నా మన ప్రార్థనని ఆపకూడదు, మన విశ్వాసాన్ని ఆపకూడదు, మన భక్తిని ఆపద్దు. ఇలా ప్రతి విషయంలో అది ఏదైనా మనం ప్రార్థనతో ముందుకు వెళితే మనం మాట్లాడింది ప్రభు విని ఉత్తరం ఇచ్చే దేవుడై ఉన్నారు. ఈ ఉదయకాల సమయంలో ఏ పరిస్థితిలో ఉన్నా, ఏ వేదనతో ఉన్నా, ఏ బాధతో ఉన్నా ప్రార్థించు. నీవు కనుక ప్రార్థిస్తే నీ ప్రార్థన ప్రభు విని నీ జీవితంలో అద్భుతం చేసే దేవుడై ఉన్నారు. ఉదయకాల సమయంలో ప్రియ సహోదర సహోదరి, దేవుడు మాట్లాడుతున్న ఈ మాటల్ని పట్టుకో, ప్రార్థించు. విసుకకుండా ప్రార్థన చేయడం మనం నేర్చుకుందాం. మన ప్రార్థన ఖచ్చితంగా విజయాన్ని చూస్తుందండి. ప్రైజ్ ది లార్డ్. ఇంకా ఆలస్యం ఎందుకు? ఉదయకాల సమయంలో ప్రార్థిద్దాం. అది పిల్లల కొరకైనా, భార్య కొరకైనా, భర్త కొరకైనా, కుటుంబం కొరకైనా, పోరాటాల కొరకైనా, ఇబ్బందుల కొరకైనా, అది ఏదైనా, ఏ కష్టమైనా ప్రార్థిద్దాం. అంతే, ప్రార్థనలో గొప్ప విజయం ఉంది. దేవుడు మనలందరినీ నడిపించబోతూ ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన చేద్దాం. తండ్రి, మీకు స్తోత్రం. ఉదయకాల సమయంలో మీ బలమైన మాటలు మమ్మల్ని ఎంతగానో బలపరుస్తున్నాయి, ధైర్యాన్ని తీసుకుని వస్తున్నాయి. అయ్యా, మా మాటలు వినగానే మాకు ఉత్తరం ఇచ్చే దేవుడవై ఉన్నావు, అనగా మా మొరని ఆలకించే దేవుడవై ఉన్నావని మరొకసారి మా అందరితో మాట్లాడుతున్న విధానాన్ని బట్టి మీకు స్తోత్రం. ఈ ఉదయకాల సమయంలో ప్రభా ఎదుగోండి, ఎన్నోసార్లు ఎన్నో పరిస్థితులు ప్రభా అనుకూలంగా లేనప్పుడు అయ్యా ఇదిగోండి, చాలా ఆత్మీయంగా మా జీవితాలు ప్రభా ఇదిగోండి మీకు అవమానం
ప్రభా ఎన్నోసార్లు తీసుకొచ్చిన విధముగా ఉంది. ఆత్మీకంగా మేము చచ్చిన వారిగా ఉన్నాం. పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పుడే అయ్యా నీ నామాన్ని మహిమపరుస్తూ, పరిస్థితులు అనుకూలంగా లేనప్పుడు అయ్యా ఇదిగోని మిమ్మల్ని ద్వేషిస్తూ మీకు దూరం అయ్యే జీవితాలు, ఇలాంటి జీవితాలు వద్దయ్యా, మీకు ఇష్టకరమైన జీవితంగా మా జీవితం ఉండును గాక అని ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రభా ఈ ఉదయకాల సమయంలో ప్రభా నీవు ప్రభా ఇదిగోండి మొరపెట్టు వారి, మాట్లాడే వారి మొరను వినే దేవుడవై ఉన్నావని మరొకసారి మాతో మాట్లాడుతూ మమ్మల్ని ధైర్యపరుస్తున్నందుకు స్తోత్రం. ఈ ఉదయకాల సమయంలో మీ మాటలు పట్టుకుని బలముగా మేము ముందుకు సాగుదుము గాక. అది ఏ పరిస్థితి అయినా భారము కలిగి ప్రార్థించే అయా జీవితం దయచేయండి అయ్యా, అడిగి పొందుకునే అనుభవాలను దయచేయండి. అలానే ఉదయకాల సమయంలో బర్త్డేస్, మ్యారేజ్ డే, స్పెషల్ ఈవెంట్స్ సెలబ్రేట్ చేసుకున్న వారందరినీ బలముగా ఆశీర్వదించండి. కృప కలుగునుగా. ఈ సంవత్సరం అంతా నూతనమైన దయా కిరీటముతో బిడ్డలు నింపబడుదురుగా కానీ ప్రార్థిస్తూ ఉన్నాం. అన్ని విషయాల్లో మీరు తోడే ఉండమని అయా ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి. చిన్నవారు ముందుకొని పెద్దవారి వరకు మీరు ఆశీర్వదించమని వేడుకుంటున్నాం. కృప కలుగును గాక. ప్రతి ప్రభా సేవకుని, ప్రతి సంఘాన్ని, ప్రతి ఒక్క మినిస్ట్రీని మీరు ఆశీర్వదించండి. కృప కలుగును గాక అని మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. దీవించండి ప్రభా. ఉదయకాల సమయంలో సమాధానం లేనివారికి సమాధానం, నెమ్మది లేనివారికి నెమ్మది, సంతోషం లేనివారికి సంతోషం దయచేస్తూ అందరినీ బ్లెస్ చేయమని యేసునామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. దేవుని కృప అందరికీ తోడేండును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ అండి. మీ అందరికీ గొప్ప శుభవార్త. హైదరాబాద్, సికింద్రాబాద్ ప్రాంతంలో ప్రతి నెల మొదటి శనివారం చాలా అద్భుతకరమైన సువార్త, స్వస్థత, విడుదల, తైలాభిషేక ఆరాధన జరుగుతుంది కదా. మరి ఈ నెల అనగా డిసెంబర్ మొదటి శనివారం డిసెంబర్ 6వ తారీఖు ఉదయం 9 గంటలకు ఎస్పీజీ తమిళ్ చర్చ్ నందు సికింద్రాబాద్లో బలమైన ఆరాధన జరగనై ఉందండి. మరి రైల్వే స్టేషన్ రోడ్ నందు నియర్ అల్ఫా హోటల్ వెనకాల మరి ఎస్పీజీ తమిళ్ చర్చ్లో ఈ ఆరాధన చాలా అద్భుతకరంగా జరగబోతుంది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ఎంతో మంది వచ్చి వారి జీవితాలను కట్టుకుంటున్నారు. ఈ ఆరాధనలో వారి బ్రతుకులను మార్చుకుంటున్నారు. ఎన్నో గొప్ప సాక్ష్యాలు వింటున్నాం. త్రాగుబోతులు మారుతున్నారు. చాలా భయంకరమైన మరి చాలా అలవాట్లకు బానిసలైపోయిన వారికి విడుదల కలుగుతుంది. భయంకరమైన పోరాటాలు, ఇబ్బందులు, ఇరుకుల నుంచి ప్రభు అనేక మందిని విడిపిస్తూ ఉన్నారు. ప్రాముఖ్యంగా ఆత్మీయ జీవితంలో ప్రతి ఒక్కరిని ప్రభు అద్భుతంగా నడిపిస్తున్నారండి, బలపరుస్తున్నారు. ఈ ఆరాధన ద్వారా అనేక మంది జీవితాల్లో ప్రభు గొప్ప కార్యం చేయడం చూస్తూ ఉన్నాం. ఈ ఆరాధనలో మరి మీ జీవితంలో కూడా ప్రభు గొప్ప కార్యం జరిగించబోతున్నారు. ఏ పోరాటంతో ఉన్నా రండి. మీ కొరకు దైవ సేవకులు పాస్టర్ అమ్మతేజ గారు నేను ప్రార్థన చేయబోతున్నాం. మర్చిపోకండి, డిసెంబర్ 6వ తారీఖు ఉదయం 9 గంటలకు మొదటి శనివారం ఎస్పీజీ తమిళ్ చర్చ్ నందు అల్ఫా హోటల్ వెనకాల సికింద్రాబాద్. మరి ప్రాముఖ్యంగా గర్భఫలం లేని వారి కొరకు ప్రార్థించబోతున్నాం. దేవుడిచ్చిన అధికారాన్ని చేత పట్టుకొని అనేకమైన బంధకాలు, పోరాటాలతో ఉన్న వారి కొరకు కూడా ప్రార్థన చేయబోతూ ఉన్నాం. మర్చిపోకండి, తప్పక పాల్గొనండి, దైవ దీవెనలు పొందండి. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.